హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో అక్కడైతే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో బెండకాయతో డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేసి చూపించానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఈ రెసిపీ చేస్తే ఇంకో బెండకాయ కర్రీ అన్న లేకపోతే ఫ్రై అన్న చేసుకోరండి, ఇదే రెసిపీ చేసుకొని తింటారు, అంత పర్ఫెక్ట్ గా కుదిరింది. ఈ బెండకాయ కర్రీ నేను ఎలా చేశాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. నేనైతే ఒక 1/2 కిలో బెండకాయలు తీసేసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం లైట్ గా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే ఏంటంటే కర్రీ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇంత చిన్న సైజ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మన ఫింగర్ లో హాఫ్ ఇలా అయితే మొత్తం బెండకాయలు అయితే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, బెండకాయకి అసలు తడి అనేది ఉండకూడదు, అప్పుడే మనకి ఏంటంటే కట్ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. దాంట్లో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు అయితే పైన పొట్టు తీసుకొని వేసుకున్నాను. ఖచ్చితంగా ఒక 1/2 కిలో బెండకాయలకి అయితే 15 వెల్లుల్లి రెబ్బలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. పైన ఖచ్చితంగా పొట్టు తీసే వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసుకొని వాష్ చేసుకొని వేసే పదార్థాలని ఫైన్ పేస్ట్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. వాటర్ అయితే అసలు యాడ్ చేయకుండా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా తడి లేకుండా బెండకాయ ముక్కలు కట్ చేసుకుంటే చూసారండి ఎంత పొడి పొల్లాడుతా ఉన్నాయో, అస్సలు మనకు జిగురు లేకుండా. ఇప్పుడు దీంట్లో పెద్ద స్పూన్తో 1 స్పూన్ అయితే నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నానండి. కల్లుప్పు అయితే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూడండి, నేను చెప్పిన మెజర్మెంట్స్తో వేసుకోండి, మీకు ఎక్కడ ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి. ఖచ్చితంగా ఈ నేను వేసిన పదార్థాల్లో ఏది స్కిప్ చేయొద్దు. అసలు ఎంత కమ్మగా కుదిరిందండి కర్రీ అనేది, చేసే వరకు నాకే తెలియదండి ఇంత టేస్టీగా ఉంటుందండి. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. ఇంకా అంతకన్నా ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకొని పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఘాటు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నేను వేసిన పేస్ట్ ఖచ్చితంగా నాకైతే ఒక 4 స్పూన్స్ అయితే అయిందండి. ఇలా ఈ గ్రేవీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ వేయదు, తక్కువ వేయదు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటు అనేది ఎక్కువ అయిపోతుంది, కమ్మగా అనిపించదు కర్రీ అనేది. ఇప్పుడైతే ఈ పదార్థాలన్నీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసేయండి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా కొంచెం సున్నితంగా మిక్స్ చేయండి. చూసారా, లాస్ట్లో అయితే ఇలా టాస్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం పెట్టిన పదార్థాలన్నీ అయితే ఆ ముక్కలకు పట్టి మనకి ఎక్కడ చప్పగా లేకుండా ఉంటుందండి ముక్క అనేది. ఇది నానే లోపే మనం దీంట్లోకి టమాటా అండ్ ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నామండి. 2 టమాటాలు అండ్ ఒక ఉల్లిపాయ అయితే నేను తీసుకున్నానండి. మీకు కొంచెం ఎక్స్ట్రా ఇంకా కర్రీ కొంచెం వదగాలి అనుకున్నట్టయితే ఒక 4 టమాటాలు అండ్ 2 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఏంటంటే మనం నార్మల్గా అయితే ఇప్పుడు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్యూబ్స్ గా కట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు నేను చూపించాను కదా ఉల్లిపాయలు అనేవి, ఖచ్చితంగా ఇలానే చేసుకోండి. మీ కర్రీకి డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది రెగ్యులర్ గా కట్ చేసుకునే ఉల్లిపాయ కన్నా. చూడండి, ఇలా అయితే మొత్తం విడదీసేసుకున్నాను కదా, తర్వాత కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి ఇలా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ రెసిపీలో ఇది మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కట్ చేసుకోకుండా. ఇప్పుడు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు టమాటా ఎక్కడ మాకు తగలకూడదు అనుకున్నట్టయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదండి, ఆరెల్స్ కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ వేసుకున్నా పర్లేదు. నేనైతే కొంచెం ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు మెత్తబడిపోతుంది కదండి టమాటా ఈజీగా. సో ఇప్పుడైతే మొత్తం రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ అయితే పెట్టుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉండే బాండీ పెట్టుకోండి, అప్పుడు ఏంటంటే మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది రెసిపీ. ఇప్పుడు బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి రెగ్యులర్ కర్రీతో పోలిస్తే. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి. మెంతులు లేని వాళ్ళు మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. టమాటాలు వేసిన తర్వాత మెంతులు కొంచెం అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కరేపాకు వేస్తున్నానండి. కరేపాకు అలా చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఖచ్చితంగా బెండకాయ ముక్కలు అనేవి నానిన తర్వాత వేసుకోండి, అప్పుడే ఏంటంటే మనకి ముక్క ఎక్కడ చప్పగా లేకుండా ఉంటుంది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీలా మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం వేసిన పదార్థాలన్నీ మెత్తగా పేస్ట్ చేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది, మనం స్టీల్ పాత్రలో చేస్తున్నాను కాబట్టి. ఇలా అయితే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గించుకున్నానండి. ఇప్పుడు మనకి బెండకాయ అనేది ఖచ్చితంగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి చూసారండి పైకి ఇలా ఆయిల్ వచ్చేసింది కదా, ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. చూడండి, మనకి బెండకాయ ఇలా ఉడికినట్టు అర్థమవుతుంది చూసారండి. అంటే మనకి బెండకాయ అనేది ఇక్కడ 80% అయితే మనకి కుక్ అవ్వాలి. ఇలా బెండకాయ అనేది
చూడండి మనకు అర్థమవుతుంది, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా అయితే ఒకసారి మిక్స్ చేయండి. చూడండి గ్రేవీ కూడా వేగినట్టు అర్థమవుతుంది, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడినివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడే వేయకండి, ఎందుకంటే ఇక్కడే వేస్తే ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి స్మాష్ అయిపోతాయి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇక్కడ టమాటాలు అనేవి. టమాటా అనేది ఈజీగా మనకి మెత్తబడిపోతుందండి. బాగా పండిన టమాటాలే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు చూడండి పైకి ఇలా ఆయిల్ వచ్చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసి ఇలా ప్రెస్ చేస్తూ టమాటాని మెదపండి. అప్పుడు ఏంటంటే టమాటా అనేది మనకి ఎక్కడ గట్టిగా లేకుండా ఉంటుంది. మీకు ఇలా తగలటం కూడా నచ్చదు అనుకున్న వాళ్ళు, పిల్లలు తినరు అనుకుంటే కొంచెం పేస్ట్ చేసి వేసుకోండి కచ్చా పచ్చగా, అలా కూడా బాగుంటుంది. టమాటా అనేది చూడండి మెత్తబడిపోయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఇక్కడే కొంచెం వీలైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా మళ్ళీ వేసుకోండి. నేనైతే జస్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మళ్ళీ పైకి కొంచెం ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకున్నాం. ఇక్కడ మళ్ళీ కొంచెం టమాటా మగ్గాలని, కొంచెం ఉల్లిపాయ కూడా మగ్గాలని మిక్స్ చేయండి. మళ్ళీ గట్టిగా తిప్పేయకుండా కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే చిదురవ్వకుండా ఉంటుంది బెండకాయ అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇలా పైకి ఆయిల్ తేలుతుంది చూడండి, ఇలా ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి అసలు టమాటా అనేది ఈజీగా మెత్తబడిపోయింది కదా. ఇలా ఉండాలి టమాటా అనేది. అండ్ ఉల్లిపాయ కూడా చూడండి లైట్ గా కొంచెం మగ్గింది. అదే ముందే వేసారనుకోండి ఇలా ఉల్లిపాయ అనేది కనిపించదండి. తినేటప్పుడు మనకి ఇట్లా ఉల్లిపాయ తగిలితేనే చాలా బాగుంటుంది. లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో ఉన్న చపాతీలో ఉన్న ఇలా అయితే బెండకాయ కర్రీ అనేది సర్వ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చేయమని అయితే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది, ఎటువంటి మసాలాస్ లేకుండా ఎంత టేస్టీగా కుదురుతుందో తెలుసా బెండకాయ కర్రీ అనేది. ఈ బెండకాయ కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నాకు వీడియోలు చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంత పర్ఫెక్ట్ గా కుదిరింది బెండకాయ కర్రీ అనేది. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.